హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనము ఆధునిక భారతదేశ చరిత్రలో మోస్ట్ రిపీటెడ్గా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని అయితే మనము పోలీస్ ఉద్యోగాలకు అదేవిధంగా గ్రూప్స్కు ఉపయోగపడే విధంగా అయితే మనము చెప్పుకుంటున్నాము. సో ఆ వరుస క్రమంలో నేను ఒక క్లాస్ అయితే చెప్పుకున్నామండి. సో దానికి సంబంధించిన కంటిన్యూస్ క్లాస్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఆధునిక భారతదేశ చరిత్ర ప్రతి పోటీ పరీక్షలో సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మ్యాక్సిమం మనకు ఆధునిక భారతదేశ చరిత్ర నుంచే అడుగుతారండి. ప్రాచీన నుంచి ఎక్కువ రావు, అంటే పూర్తిగా రావని కాదు. సో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్వి అక్కడక్కడివి అడుగుతారంతే. కానీ ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మరి క్లాస్ అయిపోయిన వెంటనే నిన్నటి క్లాసు ఈ క్లాస్ రెండింటిది కలిపి ఒకే పీడిఎఫ్ అయితే మీకు ఇచ్చేస్తానండి. నేను పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయలేదు. సో రెండు కలిసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. క్వశ్చన్ నెంబర్ 1. వాస్కో డి గామా ఏ సంవత్సరంలో మరణించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2. 1524వ సంవత్సరంలో వాస్కో డి గామా గారు మరణించడం అయితే జరిగింది. వాస్కో డి గామా అనగానే మనకు ఏం గుర్తొస్తుందండి? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో డేన్స్ వారి ప్రధాన స్థావరము ఏంటి? డేన్స్ వారిది ఆప్షన్ 4 సేరంపూర్ అండి. సేరంపూర్ ఎక్కడ ఉంది? ఇది కలకత్తాలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కార్లను ఇచ్చిన హైదరాబాద్ నవాబు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 సలాబత్ జంగ్ అండి. ఎవరండి? సలాబత్ జంగ్. మరి యొక్క ఉత్తర సర్కారులు అంటే ఏంటి అండి అంటే కోస్తా ఆంధ్ర జిల్లాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఉత్తర సర్కార్లు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, గమనించాలి అందరూ కూడా. చీకటి గది ఉదంతము ఏ సంవత్సరంలో జరిగింది? చీకటి గది ఉదంతము 53వది. ఆన్సర్ ఆప్షన్ 3 1756వ సంవత్సరంలో జరగడము చూడవచ్చు. నెక్స్ట్ వన్. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ముజాఫర్ జంగ్ చాందా సాహెబ్కు మద్దతు పలికినటువంటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దేవయాజ్ ఒడయార్. ఎవరండి? డూప్లే అండి. డూప్లే ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ముజాఫర్ జంగ్ చాందా సాహెబ్లకు మద్దతు పలికినటువంటి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. నెక్స్ట్ వన్. మైసూర్ రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 చిలక కృష్ణరాజ్ ఒడయార్. ఒడయార్లు స్థాపించారండి మైసూర్ సామ్రాజ్యాన్ని. ఓకే, నెక్స్ట్ వన్. రాజారాం యొక్క భార్య పేరేంటి? 56వది. ఆన్సర్ ఆప్షన్ 1 తారాబాయ్ అండి. తారాబాయ్. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా వారి యొక్క స్థావరం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏది? బ్రిటిష్ వారు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1608 క్రీస్తు శకము 1608లో. నెక్స్ట్ వన్. బ్రిటిష్ వారు సూరత్ వద్ద రెండవ స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం. ఓకే, రెండవది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1618వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్. కలకత్తా నగర నిర్మాతగా ఎవరిని పేర్కొంటాము? కలకత్తా నగరాన్ని నిర్మించిన వారిగా. ఆప్షన్ 2 జాబ్ చార్నాక్ అనేటువంటి వ్యక్తి కలకత్తా నగరాన్ని నిర్మించడాన్ని మనం చూడవచ్చు.
నెక్స్ట్ వన్ 1845లో డేన్ స్థావరాలు అయిన సెరంపూర్ పశ్చిమ బెంగాల్లో ఉంది, ట్రాంకోబార్ తమిళనాడులో ఉంది. మరి వీటిని 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 2 హార్డిస్ 2, లార్డ్ హార్డిస్ 2. నెక్స్ట్ వన్ డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది ఎప్పుడు? డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన ఆప్షన్ 2 అండి 1616లో. నెక్స్ట్ వన్ వాస్కోడి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకోవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 క్యాలికట్ అండి. ఓకేనా, క్యాలికట్కి అయితే చేరడము జరిగింది వాస్కోడి గామా 1498లో అండి. ఓకేనా, 1498లో క్యాలికట్కి అయితే చేరుకుంటారు. నెక్స్ట్ వన్ 1498 నుండి 1500 సంవత్సరాల్లో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎస్టోడా ఇండియా. నెక్స్ట్ వన్ వాస్కోడి గామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎప్పుడు? రెండవసారి ఆన్సర్ ఆప్షన్ 4 1558. మొదటిసారి 1498 అయితే రెండవసారి 1558. నెక్స్ట్ వన్ క్రీస్తు శకము 1500 సంవత్సరంలో జమోరిన్పై దాడి చేసిన పోర్చుగీస్ వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పెడ్రో అలవెరెస్ క్యాబ్రాల్. నెక్స్ట్ వన్ పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి పంటలు ఏవి? ఏ పంటలను ప్రవేశపెట్టారండి? చూద్దాం. మిరప, పొగాకు, బఠానీ. ఓకేనా, పోర్చుగీస్ వారే అండి భారతదేశానికి పొగాకును పరిచయం చేసింది, మిరప, బఠానీలను కూడా. ఓకేనా, వీరు తర్వాతనే ఎక్కువగా వచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినటువంటి సంవత్సరం ఏది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన ఆప్షన్ 3 అండి 1664. నెక్స్ట్ వన్ తురుష్కులు కాన్స్టాంటినోపుల్, ఇస్తాంబుల్ను ఆక్రమించిన సంవత్సరం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, 68ది ఆప్షన్ 2 1453. దీన్నే మనము కాన్స్టాంటినోపుల్ పతనము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. అంటే అప్పటి వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి యూరోప్కి మధ్య ఈ యొక్క టర్కీ, కాన్స్టాంటినోపుల్ అంటే ఇస్తాంబుల్ అండి ప్రజెంట్. సో ఈ టర్కీలో ఉంటుంది ఇది. ఈ దారి నుంచే వచ్చేదండి, రవాణా అంతా జరిగేది. అయితే అప్పుడు ఏం చేశారు? 1453లో ఈ యొక్క బార్డర్ని మూసివేయడం జరుగుతుంది. మూసివేయడంతోనే మరి యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా సముద్ర మార్గాలను వెతుక్కోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే భారతదేశాన్ని కూడా కనుగొనడం జరిగింది. లేదా అప్పటి వరకు భూమార్గాల ద్వారానే వాణిజ్యం జరిగేది. ఎప్పుడైతే దాన్ని మూసేశారో అప్పటి నుంచి మరి సముద్ర మార్గాలు కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ కాన్స్టాంటినోపుల్ ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? ఆప్షన్ 3 అండి మహమ్మద్ II. నెక్స్ట్ వన్ నీలి నీటి విధానమును రద్దు చేసిన వారు ఎవరు? 70వది ఆన్సర్ ఆప్షన్ 2 అల్బుక్లర్క్. నెక్స్ట్ వన్ పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటిష్ రాజు చార్లెస్కు కట్నంగా ఇచ్చినది ఏంటి? ఏమిచ్చారండి కట్నంగా మరి? ఆన్సర్ ఆప్షన్ 1 సెయింట్ డేవిడ్ బాంబే. సెయింట్ డేవిడ్ కోట అండి, అది ఆ కోటనే ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరము ఏది? ఆప్షన్ 1 1556. జాన్ గుటెన్బర్గ్ కనుగొన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మొదటిసారిగా అచ్చు వేయబడినటువంటి బుక్ ఏంటి అంటే ద హోలీ బైబిల్. ఓకేనా, పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ను అచ్చువేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ పోర్చుగీస్ మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి అల్మీడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానానికి గల పేరు ఏంటి? ఆప్షన్ 4 నీలి నీటి విధానము, బ్లూ వాటర్ పాలసీ. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు అవలంబించిన వర్తక విధానము ఏంటి? ఆప్షన్ 3 ఏకస్వామ్యం, మోనోపలి అంటాం కదా, ఆ విధానాన్ని అవలంబించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింది? ఆప్షన్ 1 15 సంవత్సరాలే అండి. ఓకే,
బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు చేయడం జరిగింది లేదా నిర్వహించారు? ఆప్షన్ 4 మొత్తం 4 అండి. మొదటిసారిగా వచ్చింది మాత్రం గ్లోబ్ అనేటువంటి నౌక ద్వారా. ఓకే, నెక్స్ట్ వన్. స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన హెన్రీ ఉత్తర ఆఫ్రికాలో మొరాకో చేరుటకు దాటిన జలసంధి పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 జిబ్రాల్టర్ అనేటువంటి జలసంధిని దాటడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంకు చేరుకొని దానికి తుఫానుల అగాధము అని పేరు పెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 4 బార్తులోమియా డయాస్ అనేటువంటి వ్యక్తి. బార్తులోమియా డయాస్. నెక్స్ట్ వన్. తుఫాన్ల అగాధమునకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిన వారు ఎవరు? భారతదేశం అనుకొని అక్కడ ఆగుతారండి. సో దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టిన వారు జాన్ 2. నెక్స్ట్ వన్. కరీబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్థుడు? కొలంబస్ అండి. ఓకే, ఇంపార్టెంట్. ఆప్షన్ 3 స్పెయిన్ దేశస్థుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 గోవా. పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన కేంద్రం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1599లో స్థాపించినటువంటి సంస్థ ఏంటి? ఆప్షన్ 4 మర్చెంట్ అడ్వెంచరర్స్ గ్రూప్. నెక్స్ట్ వన్. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి సహకారం ఇచ్చినటువంటి తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 31 డిసెంబర్ 1600 సంవత్సరంలో. నెక్స్ట్ వన్. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని 1530లో కొచ్చి నుంచి గోవాకు మార్చినటువంటి గవర్నర్ ఎవరు? ఆప్షన్ 3 నినాడా కున్వా. నెక్స్ట్ వన్. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షాను ఏం చేస్తారండి? అరేబియా సముద్రంలో ముంచి చంపేయడం జరుగుతుంది. సో అలా చంపేసి మరి డయ్యూను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరండి? ఆప్షన్ 1 నినాడా కున్వా. నెక్స్ట్ వన్. అల్ఫాన్సో డిసౌజా అనేటువంటి పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జేసూట్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? 87ది ఆప్షన్ 2 అండి, ఫ్రాన్సిస్కో జావియర్. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్ చూద్దాం. 7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది? 88ది ఆప్షన్ 2 గోవా. చివరి పోర్చుగీస్ గవర్నర్ పేరేంటి? 89ది ఆప్షన్ 4 జోవా క్యాస్ట్రో. నెక్స్ట్ వన్. పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ II వివాహం జరిగినటువంటి సంవత్సరము ఏది? ఆప్షన్ 1 1661. నెక్స్ట్ వన్. మొదటి నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరు? 91. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జేమ్స్ లంకాస్టర్. నెక్స్ట్ వన్. ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా 1608 సంవత్సరంలో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన వారు ఎవరు? 92ది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హాకిన్స్. నెక్స్ట్. హాకిన్స్ జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఎక్కడ స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందారు? ఆప్షన్ 4 సూరత్లో అండి, డైమండ్ సిటీలో. ఓకే, నెక్స్ట్ వన్. వాస్కోడి గామాకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద సహాయపడిన భారత వర్తకుడు ఎవరు? ఆప్షన్ 2 అబ్దుల్ నజీబ్ లేదా మజీద్. నెక్స్ట్ వన్. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు? 95ది ఆన్సర్ ఆప్షన్ 1 1498 మే 17వ తారీఖున. వాస్కోడి గామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జమోరిన్. అల్బుక్లర్క్ గోవాను బీజాపూర్ నుంచి ఆక్రమించిన సంవత్సరము ఏది? ఆప్షన్ 1 క్రీస్తు శకము 1510. పోర్చుగీస్ గవర్నర్ అయిన అల్బుక్లర్క్ గోవాను ఆక్రమించడంలో సహాయపడిన విజయనగర రాజు ఎవరు? 98ది ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు. బ్రిటిష్ రాజు జేమ్స్ I రాయబారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించినది ఎవరు? 99దో ఆప్షన్ 1 అండి, సర్ థామస్ రో. చివరి క్వశ్చన్.
మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే స్థావరం ఏర్పాటు చేసుకున్నటకు థామస్ రోకు అవకాశం ఇచ్చినటువంటి మొఘల్ రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, జహంగీర్. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్ కీ కూడా ఇస్తున్నాను చూడండి. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే ఉంటుందండి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.